మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించిన మహోన్నతులైన దేవునికి స్తుతి ఘనత ప్రభావం చెల్లునుగాక. ప్రతి దినము మనకు ఎదురవుతున్న ప్రతి సవాళ్లను దైవజ్ఞానంతో ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనకు దేవుని కృపావార్త కావాలి. దేవుడు అనుగ్రహించిన అనేక కృపావార్తలు కలిగిన ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభు నేడు మనకిచ్చిన వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. నేటి వాగ్దానంగా ఇర్మీయా గ్రంథం 31:13 వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించదన్నాడు. గుక్కపట్టి ఏడుస్తున్న బిడ్డను ఎంతమంది చెత్తుకున్నా ఏడుపు ఆగదు గాని తల్లి హస్తం తాగ్గానే, తల్లి స్వరం వినగానే వాని దుఃఖం అంతా కంట్రోల్ అయిపోతుంది. అంటే చంటి బిడ్డ దుఃఖాన్ని ఆపగలిగిందా తల్లి యొక్క సహవాసం, తల్లి యొక్క సన్నిధి? ఎస్. అలాగనే మరి సృష్టికర్తనే దేవుడు, మన ఆత్మను కలుగు చేసిన దేవుడు, మీలో ఉన్న ఆత్మను, ప్రతి మనిషిలో ఉన్న ఆత్మను కలుగు చేసిన దేవుడు. వాక్యం చెప్తుంది ప్రసంగి 12:7 ఆత్మ దుఃఖం పోవాలి అంటే ఖచ్చితంగా ఆయన సన్నిధి రావాలి. ఆయన హస్తం మనల్ని ఆదరిస్తుంది. ఒకరి తల్లి వారిని ఆదరించినట్టుగా నేను ఆదరించదను. అలాగే ఒక తండ్రి ఆ బిడ్డలను క్షమించినట్టుగా తండ్రులు తన బిడ్డను క్షమిస్తారు. అలాగే పరలోకమందున్న తండ్రిని దేవుడు నిన్ను క్షమిస్తానని, నిన్ను ఆదరిస్తానని, నిన్ను బలపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. వారి దుఃఖమునకు ప్రతిగా అంటే బదులుగా సంతోషం ఇస్తాను అన్నాడు. అంటే దుఃఖం ఉంది, ఆ దుఃఖాన్ని తొలగించి సంతోషాన్ని నేను అనుగ్రహిస్తాను. ఈ సంతోషం నేనిచ్చేటువంటిది, అది లోకం ఇచ్చేది కాదు. ప్రభు అంటాడు, నేనిచ్చు శాంతిని ఈ లోకం ఇవ్వలేదు అన్నాడు. ద వరల్డ్ కెనాట్ ఆఫర్ ద పీస్ వాట్ జీసస్ క్రైస్ట్ గివ్స్ టు అస్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇచ్చేటువంటి ఆ శాంతి సమాధానం ఈ లోకం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ సంతోషాన్ని ఇవ్వలేదు. ఈ ఆత్మీయ యాత్రలో అనేక రకాలైన పరిస్థితులు మిమ్మల్ని దుఃఖపరచవచ్చు. శత్రువులు కావచ్చు, అవమానాలు కావచ్చు, స్థితిగతులు కావచ్చు, అనుకోకుండా పొరపాటును మీరు తీసుకున్న తీర్మానాలు కూడా మిమ్మల్ని దుఃఖంలోకి నెట్టివేసే అవకాశం ఉంటుంది. అప్పుడు మీరు అనుకుంటారు, ఈ తీర్మానాలు తీసుకోకుండా ఉంటే బాగుండేదేమో, వై ఐ టుక్ ఎ రాంగ్ డిసిషన్ అని చెప్పి. సో ఇన్స్టెడ్ ఆఫ్ క్రైయింగ్, కమ్ బ్యాక్ టు గాడ్. దేవుని దగ్గర క్షమించమని అడిగి, ప్రభా పొరపాటున నేను తీసుకున్న ఈ తీర్మానాల వల్ల ఈ విధంగా నేను డిస్టర్బ్ అయ్యాను, మళ్ళా తిరిగి నీ కృప నాకు దయచేయమని ప్రార్థిస్తే, ఇప్పుడు ప్రస్తుతానికి ఏదో ఒక దుఃఖం మీ మనసును బాధిస్తూ ఉంటే దానికి ప్రతిగా, దానికి బదులుగా ఆయన మీకు సంతోషాన్ని ఇవ్వాలని కోరుతున్నాడు, నెమ్మదిని ఇవ్వాలని కోరుతున్నాడు. మీ జీవితంలో నా దుఃఖమును కొట్టివేయాలంటే దేవుని చిత్తం. అబ్రహాము, శారాలని ఇద్దరు కూడా చాలా దుఃఖించారు, పిల్లలు లేరని, సంతానం లేదని విచారపడ్డారు. కానీ దేవుని దగ్గర మొరపెట్టి విశ్వాసంతో ఎదురు చూసినప్పుడు దేవుడు ఒక వాగ్దానం చేశాడు. అయితే చేసిన వాగ్దానం వెంటనే నెరవేరలేదని నిరుత్సాహపడ్డారు. అక్కడ ఒక రాంగ్ డిసిషన్ తీసుకున్నారు ఇద్దరు. దానివల్ల ఇప్పటికీ వాళ్ళు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఆ రాంగ్ డిసిషన్ తర్వాత పశ్చాత్తాపడ్డాడు అబ్రహాం, ఆయన భార్య కూడా. ప్రభా, మా తొందరపాటు, మా అనాలోచితం, ఏదో వాగ్దానం నెరవేరలేదని ఆలస్యమైందని మనిషేచ్ఛతో మేము తప్పు చేశాం, క్షమించమని అడిగారు. తర్వాత దేవుని సన్నిధిలో వారు మొరపెడుతుండగా ప్రభువే దిగి వచ్చి, నేను చేసిన వాగ్దానం, నేను ఇచ్చిన మాటను నెరవేర్చే దేవుడు నేను అని ఆయన చెప్పిన మాట నెరవేర్చాడు. అఫ్ కోర్స్ కొంత టైం పట్టొచ్చు, కానీ ఆయన నెరవేర్చే తీరుతాడు. మాటను నెరవేర్చగల శక్తిమంతుడు, మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన విశ్వాసం నుంచి ప్రార్థిస్తున్నారు కదా, మీ దుఃఖమును సంతోషంగా మారుస్తానట్టుగానే ఆనాడు వారిద్దరి యొక్క దుఃఖాన్ని సంతోషంగా మార్చాడు. మీదటికి వచ్చే సంవత్సరానికి ఇదిగో మీ కౌగిట్లో బిడ్డ ఉంటాడని చెప్పాడు. ఎగ్జాక్ట్గా 1 సంవత్సరం దాటిన తర్వాత ప్రభు వారిని దర్శించడానికి వచ్చినప్పుడు వారి చేతిలో కుమారుడు ఉన్నాడు. ఏం పేరు పెట్టమంటావు ప్రభా అని అడిగితే నవ్వు అనే పేరు పెట్టమన్నాడు. నవ్వు అంటే ఇసాకు అంటే నవ్వు. ఇసాకు అని పిలిచినప్పుడంతా నవ్వు 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 అని పిలుస్తున్నారు. అంటే అన్ని సంవత్సరాలు వారు ఏడ్చిన ఏడుపు దుఃఖమునకు బదులుగా నవ్వును వారి నోటి నిండా ఉంచాడా? ఎస్. మీరు కూడా దుఃఖంతో, విచారంతో, వేదంతో ఉన్నటువంటి మీ ముఖాల్లో దేవుడు నవ్వు నుంచబోతున్నాడు, సంతోషం తీసుకురాబోతున్నాడు. మీ జీవితంలో మీరు జయం చూస్తారు, మేలు చూచుదురుగాక. మీ పిల్లల విషయంలో, మీ కుటుంబ విషయంలో, మీ యొక్క ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, సేవా జీవితంలో కూడా కొన్ని విధాలైన పరిస్థితులు మనకి దుఃఖానికి గురి చేసిన దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చే దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా కృపగల దేవుడు మీ భారమును ఆయన మీద మోపండి, ఆ భారం తొలగిస్తాడు, సంతోషమును నెమ్మదిని అనుగ్రహించునుగాక. ఆయన చేసిన కార్యం మీరు పొందుకొని ప్రభు సాక్షులుగా నిలబట్టుకు, సజీవ సాక్షులుగా ప్రభు మిమ్మల్ని నిలబెట్టి వాడుకునుగాక. ఒక చిన్న కీర్తన పాడుకుందాం. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది. హల్లెలూయా, యేసు నన్ను ప్రేమించిన నాటి నుండి నేటి వరకు
సంతోషం పొంగుచున్నది. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది. హల్లెలూయా. యేసు నన్ను ప్రేమించిన నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుచున్నది. యేసు వైపు చూడుము, నిరీక్షణ పొందుము. యేసు వైపు చూడుము, నిరీక్షణ పొందుము. సాతానుపై గొప్ప విజయమునిచ్చును, సాతానుపై గొప్ప విజయమునిచ్చును. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది. హల్లెలూయా. యేసు నన్ను ప్రేమించిన నాటి నుండి నేటి వరకు సంతోషం పొంగుచున్నది. భక్తుడు అంటాడు 30వ కీర్తన 5వ వచనంలో, సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రంతా ఏడుస్తూ ఉన్నాను, అయితే తెల్లవారుజామున ఉదయమునకే ఆయన నాకు సంతోషం ఇచ్చాడు, ఆనందాన్ని దయచేశాడు, నాకున్న దుఃఖమంతా కొట్టివేశాడు. కొన్ని దినాలుగా మీరు ఏడుస్తూ దుఃఖంతో ఉంటే ఆ దుఃఖాన్ని ప్రభు కొట్టివేసి మీరు నవ్వి సంతోషించే రోజు వచ్చునుగాక. మీ జీవితంలో అట్టి దీవెనలు అనుగ్రహించగల దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి. దేవుని విశ్వాసంతో జీవించండి. విశ్వాసాన్ని, నిరీక్షణ కోల్పోవద్దు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, నాయనను వాగ్దానం చేశావు, దుఃఖమునకు బదులుగా సంతోషం ఇస్తున్నావు. ఈరోజు ఎవరైతే దుఃఖంతో ఉన్నారో వారందరికీ ఆ సంతోషం అనుగ్రహించి, ఆత్మ ఇచ్చేటువంటి సంతోషం, పరిశుద్ధాత్మ అందులో ఆనందం, అయ్యా నీ వాక్యంలో ఉన్న ఆనందము, సంతోషము, నిన్ను బట్టి సంతోషించినప్పుడు మా హృదయవాంఛలు తీర్చబడతాయన్నావు. నిన్ను బట్టి ఆనందించే జీవితాలు వీరికి దయచేయండి. నీ వాక్యము ధ్యానిస్తూ, ప్రార్థిస్తూ, నీ వాక్యములకు లోబడినప్పుడు కలిగే సంతోషం, ఆనందంతో వీరిని నింపండి. లోక సంబంధమైన దుఃఖము, విచారము కొట్టివేసి పరలోక సంబంధమైన ఆనందంతో వీరు నింపబడుదురుగాక. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్ లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. వీరి దుఃఖమునకు బదులుగా సంతోషం, వీరి యొక్క వేదనలకు బదులుగా దీవెనలు యేసుక్రీస్తును అనుగ్రహించి బలపరిచి మహిమ పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు కృప మీకు తోడే ఉండును గాక. ఈ వాగ్దానం విని మీతోనే ఉంచుకోకుండా విన్న తర్వాత వెంటనే ఆమేన్ చెప్పి ప్రార్థనలు ఏకీవించి ఇతరులు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే తెలియని వారికి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని తెలియపరచండి. దేవుని దయలో మీరు ముందుకు సాగి వర్ధిల్లుదురుగాక. క్రీస్తు యేసుకు సమాధానం మీకు, మీ కుటుంబానికి సదా తోడే నడిపించునుగాక. ఆమేన్.